ఎవ్రీవన్, నేను మీ వెంకట జగన్మోహన్ రావు. వెల్కమ్ టు జగన్స్ ఇంగ్లీష్ బోర్డ్. మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చాప్టర్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ని ఒకసారి చూద్దాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, హెన్స్ ఫైండ్ ఎల్సిఎం. మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు. ఫస్ట్ ది 96 అండ్ సెకండ్ వన్ 404. ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు బై యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసే ముందు ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కున్న తర్వాత ఎల్సిఎం మనం కనుక్కోవాలి. సో ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ముందు ఈ 2 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకోవాలి. అంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్తో బ్రేక్ చేసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. 2, 3, 5, 7, 11, 13, 17 ఇలా అన్లిమిటెడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో 96ని నేను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా బ్రేక్ చేస్తున్నాను. 96 అనేది ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. 248 are 96. సో 48 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 224 are 48. అగైన్ ఇక్కడ 24 ఉంది. 24 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 12s are 24. సో 12 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 6 are 12. 6 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2 3s are 6. ఇక్కడ 3 వచ్చింది. 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి సో మనం 3తో దీన్ని డివైడ్ చేస్తే 3 1s are 3. సో 96ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా 2 into 2 into 2 into 2 into 2 into 3 అంటే 1 2 3 4 5 2s ఉన్నాయి అండ్ 1 3 ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 to the power of 5 into 3 to the power of 1 లాగా మనం రాసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి సెకండ్ నెంబర్ 404. 404ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాద్దాం. 404 కూడా ఒక ఈవెన్ నెంబర్ కాబట్టి 2 202s are 404. 202 కూడా ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. 2 101. సో 101 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం 101ని 101తో డివైడ్ చేస్తే 101 1s are 101. సో మనకు ఏం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం వచ్చాయంటే 2 into 2 into 101 వచ్చింది. సో దీన్ని గమనించి మనం ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 2 into 101 లాగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా మనం రాసుకోవచ్చు. సో 96ని ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తే 2 to the power of 5 into 3 to the power of 1. అలానే 404ని మనం 2 to the power of 2 into 101 లాగా టు ద పవర్ ఆఫ్ 1 లాగా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ లాగా మనం రాసుకోవచ్చు. ఎందుకు రాసుకున్నాం ఇదంతా అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాం కాబట్టి. వాట్ ఈస్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ అంటే ఏంది? హెచ్సిఎఫ్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్. అంటే ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మనం తీసుకున్నటువంటి ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో కామన్గా ఉన్న ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్స్ యొక్క స్మాలెస్ట్ పవర్స్ తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేస్తే హెచ్సిఎఫ్ వస్తుంది. సో రాద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో కామన్ నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి కామన్గా ఉంది కాబట్టి 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. సో 404కి ఫ్యాక్టర్గా 3 లేదు కాబట్టి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 101 ఉంది, ఇక్కడ 101 కూడా కామన్గా లేదు కాబట్టి మనం దీన్ని పరిగణించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కామన్గా ఏముంది? 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి నేను ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 మాత్రమే తీసుకున్నాను కామన్గా ఉండేది. అయితే హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు మనకు కామన్గా ఉన్న నెంబర్ యొక్క స్మాలెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ 2కి పవర్ 5 ఉంది, ఇక్కడ 2కి పవర్ 2 ఉంది. 5 2లో స్మాలెస్ట్ అంటే 2 తీసుకోవాలి కాబట్టి 2 స్క్వేర్. హెచ్సిఎఫ్ 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అండ్ 2 2s are 4. సో మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు, దాని ద్వారా ఎల్సిఎం కనుక్కోవాలి. రైట్. ఈ ఎగ్జాంపుల్కి ముందు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఎల్సిఎం అని హెచ్సిఎఫ్ కనుక్కొని దాని నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. ఏమనంటే ఇఫ్ ఏ కమ బి ఆర్ ఎనీ 2 positive integers then LCM of a comma b into HCF of a comma b is equal to
A into B అంటే the product of the two numbers, the product of the two given numbers is equal to the product of the LCM and HCF of the two numbers. మనకి టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి ప్రోడక్ట్ ఎంత అవుతే వస్తుందో అది దాని యొక్క LCM HCF యొక్క ప్రోడక్ట్ కూడా సమానం అవుతుందని మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెక్ చేసుకున్న ఒకసారి ఎగ్జాంపుల్ వీడియో ఒకసారి చూడండి. సరే రైట్, LCM మనం ఏం కనుక్కుంటున్నాం, LCM కనుక్కోవాలి. LCM ఆఫ్ 96 and 404 ఇంటూ HCF ఆఫ్ 96, 404. సో ఈ 96, 404కి LCMని HCFని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంటే 96 ఇంటూ 404 రావాలి. సో ఇది మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం చెక్ చేసుకున్నాం. రైట్, LCM కనుక్కుందాం. మనం కనుక్కోవాల్సింది LCM కాబట్టి LCM ఆఫ్ 96, 404 ఈజ్ ఈక్వల్ టు HCF ఎంత వచ్చింది మనకి, HCF 4 వచ్చింది. సో 4 ఇంటూ 404 ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 404. ఇక్కడ 4 అనేది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టుకి అవతలకపోతే అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే ఇది డివైడ్ చేస్తుంది. సో LCM ఆఫ్ 96 and 404 ఈజ్ ఈక్వల్ టు 96 ఇంటూ 404 బై 4. ఇక్కడ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైడ్ చేస్తుంది. సో 4 1s 4 101s. రైట్, LCM ఆఫ్ 96, 404 ఈజ్ ఈక్వల్ టు 96. 101s ఆర్ 9696 వచ్చింది. రైట్, మనల్ని కనుక్కోమంది అదే. మనకి టూ నెంబర్స్ ఇచ్చారు, 96 and 404 ఇచ్చారు. ఈ టూ నెంబర్స్ని యూజ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం HCF కనుక్కోవాలి. ఆ టూ నెంబర్స్కి HCF కనుక్కున్న తర్వాత మనం HCFని యూజ్ చేసుకొని మనం LCM కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఈ టూ నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసుకున్నాం. ఆ తర్వాత మనం HCF కనుక్కున్నాం. HCF అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ నెంబర్ ఇన్ ద గివెన్ టూ నెంబర్స్ ఫ్యాక్టర్స్. ఆ తర్వాత మనకు HCF వచ్చింది. తర్వాత మనకు తెలిసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే LCM ఆఫ్ A and B ఇంటూ HCF ఆఫ్ A and B ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద గివెన్ టూ నెంబర్స్. దీని ప్రకారం మనకి LCM తెలియదు, HCF తెలుసు కాబట్టి LCM కనుక్కోవాలి. HCF 4 వచ్చింది. సో ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైడ్ చేస్తుంది కాబట్టి 4 1s 4 101s. సో 96 ఇంటూ 101 ఎంత వచ్చిందంటే 9696. హెన్స్ వీ ఫైండ్ LCM ఆఫ్ 96, 404. రైట్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, దీని తర్వాత ఆ ఎగ్జాంపుల్ చూద్దాం.